తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయం నుండి కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు తరలింపు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన 30,000 సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రం భీమవరానికి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించడం ప్రతి ప్రభుత్వం ప్రధాన కర్తవ్యమని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, గుండుమోగుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఆలోచన, వాళ్ళ ధోరణి, వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉందంటే ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ హాస్పిటల్తో పాటు మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని 11 మెడికల్ కాలేజీ ఉంటే మళ్ళీ 17 మెడికల్ కాలేజీలని కేంద్రాన్ని ఒప్పించి శాంక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కూడా వాళ్ళకి కావలసిన వంది మాగదులకి, వాళ్ళ చుట్టాలకి, బంధువులకి విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాయి. ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని ఎండగట్టాలి అని ఏదైతే ఆయన ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో భాగంగా ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, దుర్మార్గంగా చేసిన ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలేజీలు ప్రైవేటీకరణ కుదరదు. ప్రభుత్వ అజమాయిషులని కాలేజీలు నడవాలి. ప్రజలందరికీ కూడా ఉచితమైన వైద్యం అందించాలి. ప్రజలు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా, పేద విద్యార్థులకి మరి వైద్య విద్యని ఉచితంగా అందించి వాళ్ళలో ఉన్న ఉత్సాహంతో మంచి డాక్టర్లను చేసి సమాజ సేవగా వాళ్ళందరూ ఉపయోగపడేలాగా చేయాలనే ఒక సత్సంకల్పంతో ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మన తాడేపల్లిగూడెం నుంచి ఇప్పుడు దగ్గర 42-43 వేల సంతకాలు చేసిన అన్ని బాక్సులు పంపించి ఇంకా ఒక 6-7 వేలు పట్టుకొస్తా ఉన్నారు. అవి కూడా దీని తర్వాత మళ్ళీ బాక్సులు పెట్టి మనం 15వ తారీఖున కేంద్ర కార్యాలయానికి వెళ్ళొద్దు కాబట్టి ఇవాళ 12వ తారీఖు, 11వ తారీఖు, 10వ తారీఖు అన్ని నుంచి 15వ తారీఖున మేము మళ్ళీ జిల్లా పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయంలో మళ్ళీ 17వ తారీఖున కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ గారికి అందజేసే ఈ కోటి పత్రాలు కూడా అందజేసే కార్యక్రమంలో పాల్గొంటామని, ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని, దుర్మార్గాన్ని గుర్తించాలని, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా చేయాలని, మేము చేసే కార్యక్రమానికి మీ అందరూ సహకారం అందించాలని, మీకోసం, మీ పిల్లల కోసం, పేద ప్రజల పిల్లల కోసం నిస్వార్థంగా చేస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము చేస్తున్న కృషిని మీరు గుర్తించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సనత్ నగర్ లో ఉన్న వైసీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ పూర్తయింది. గూడూరు నియోజకవర్గం నుండి సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయానికి పంపించే వాహనాన్ని ఎమ్మెల్సీ, వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గూడూరు నియోజకవర్గం నుండి 70,000 మంది సంతకాలు సేకరించామని తెలియజేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేశారు. ప్రజల కోసమే పాటుపడే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దురాఘాతాన్ని ఎండగడుతూ మరి ఏ రకంగా మా అధ్యక్షులు ప్రభుత్వ పరంగా ఉండాలి ప్రైవేట్ కాలేజీలని ఏ ఉద్దేశంతో అయితే ఆయన నాంది పలికారు, దానికి అధికారం మారతానే విరుద్ధంగా తిరోధకాలు ఇస్తూ 10 కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి సన్నిహితమైనటువంటి గవర్నమెంట్ నేర్పిస్తూ ఆయన ఈరోజు ప్రజల్లోకి ముందుకెళ్ళడం జరిగింది. ప్రజల్లో మా స్వచ్ఛందంగా దీని మీద తీర్పు అడగడం జరిగింది. ఈరోజు ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి కూడా తీసుకున్నప్పుడు టోటల్గా అందరూ వాలంటరీగా మరి సంతకాల సేకరణ చేస్తూ కృతజ్ఞతగా ప్రభుత్వ పరంగానే ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. నిమిషానికి మారుతానే వేరే ఆలోచనతో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో దిగ్విజయంగా బాధ్యతగా పర్ఫెక్ట్గా
మరి ఈరోజు సంతకాల సేకరణ ఇంచుమించు 70,000 సంతకరణ కంప్లీట్ చేసి త్రికరణ శుద్ధి మాకుంది అని నిరూపించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన మా పార్టీ శ్రేణులందరికి కూడా, కార్యకర్తల నుంచి నాయకులు అందరికి కూడా బాధ్యతగా త్రికరణ శుద్ధితో మరి ఈరోజు 70,000 పైన బాధ్యతగా ప్రభుత్వం ద్వారా తెలియజేస్తూ, ప్రభుత్వానికి తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి దురాతకం కరెక్ట్ కాదని చెప్పి గవర్నర్ ద్వారా మరి తెలియజేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే వాతావరణంలో ప్రతి విషయం కూడా గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకుంటే ఈ విధమైనటువంటి పోరాటంతో ముందుకెళ్తామని ఈ పిలుపు మేరకు అందుబాటులో ఉన్న మరి ప్రతి కార్యకర్త, నాయకులు అందరూ కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు, మహిళలు కావచ్చు, మా యువత కావచ్చు, మరి బాధ్యత కలిగిన అందరికి కూడా సభముఖంగా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ సమగ్రాభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ డిజైన్లను, విద్యార్థుల సూచనల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సమస్యలపై పోరాడే స్వేచ్ఛ విద్యార్థులకు ఎప్పుడూ ఉంటుందని, అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. కష్టపడి చదువుకుని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదగడంతో పాటు నాయకులై రాష్ట్రాన్ని పాలించాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌస్లు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బలంగా ఉండాలి. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసిరు. ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు. ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. నాకు కొత్తగా అక్కర్లేదు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని, ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు. ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందర పెట్టేటోళ్ళు. చూడు మేము ఎంత వెనకబడి ఉన్నామో, మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో, ఎట్లా వలసలు పోతున్నామో, మా మీద జాలి పడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారుల్లో ప్రతికూల ఆలోచనలు వీడాలన్న సీఎం చంద్రబాబు, రెవెన్యూ, దేవాదాయ శాఖల పనితీరు మెరుగుపడాలని సూచన.
కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్న మాజీ మంత్రి బుగ్గన. అబద్దాలు వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం. బాణపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. విద్యార్థులు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.